ఎప్పుడైనా ఇంత అనుగ్రహం స్వామివారు నా మీద కలగడానికి నా పూర్వజన్మ నేను ఏం చేసి ఉంటాను అసలు, లేదు ఇక ఇదే నా జన్మ నుంచి చివరి జన్మ చేసుకుని ఇంక మళ్ళా మోక్షాన్ని పొందాలి, ఇలాంటి భావనలు ఎప్పుడన్నా కలిగినాయండి మీకు? అసలు నేను మోక్షం కోరితే కదా, ఆ, నేను మోక్షం కోరితే కదా. ఉమ్, నాకు ఇంకా 4 జన్మలు మానవ జన్మగా మీరు సృష్టించి ఈ జన్మలో ఎంతైతే మీ సేవా భాగ్యాన్ని ప్రసాదించిండ్రో అన్ని జన్మలు కూడా మరో జన్మలో కూడా అంతటి సేవా భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాను. ఉమ్, అంతేకాని నేను మోక్షాన్ని ఎప్పుడు కోరలేదు. కోరు. ఉమ్, నాకు మోక్షమే వద్దు, మీ సేవనే కావాలనుకున్నాను నేను. ఉమ్, ఏం చేసుకుంటాం మోక్షం? ఆ, ఆయన దగ్గర పోతాము, ఆయన దగ్గర కూర్చుంటాం, చూసుకుంటూ ఉంటాం. నా కారణంగా ఆ స్వామిని కొన్ని వేల మంది స్మరించాలి, వాళ్లకు ఈయన కృప అందాలి. అదే నా కోరిక. నాకు మోక్షం అవసరం లేదు, వాళ్ళకు మోక్షం ఇవ్వండి, నేను మీ సేవకుండి అంతే. అవునండి. అంటే ఇప్పుడు ఈ అనుగ్రహానికి కారణమైనటువంటి గత జన్మ తాలూకు విషయాలు తెలియదు అది, తెలియదు అది. మనం గత జన్మలో పొందిన అనుగ్రహాల పరంగా ఈ జన్మలో ఇది లభించింది అనేది చెప్పలేము. కావచ్చు మరి, ఎందుకంటే ఈ జన్మలో నేను చేసినటువంటి ఏం లేదు, అంత శక్తి అంతా ఆయనదే. ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నాను, ఒక పనిముట్లాగానే భావించుకున్నా. కానీ మరి ఇది నన్ను సెలెక్షన్ చేసుకోవడానికి కారణము నా పూర్వజన్మ సుకృతం ఉండవచ్చేమో. ఇంతమంది ఈ పూజల్లో, వ్రతాల్లో, మరో సాధనలు ఎన్నో రకాలు ఉన్న వాళ్ళు అందరూ కోరుకునేదల్లా మాకు మోక్షం ప్రసాదించి కానీ మీరు మోక్షాన్ని వద్దనుకోవడం అనేది మాత్రం నా ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ ఆయన సేవ చేయాలనేదే నా ఇంట్రెస్ట్. ఎందుకు మోక్షం మాత్రం దానివల్ల స్వామికి సేవ చేసే అవకాశం ఉండదు. స్వామి ఇది కూడా హరినామ క్షేత్రానికి లింక్ అయి ఉన్నది. మీరు చూసుకోండి, స్వామిని పొందే క్రమంలో మోక్షం అనేది ఒక మెట్టు. మోక్షం కంటే పై మెట్టు స్వామిని పొందడం. నాకు స్వామిని పొందాలనేటువంటి కోరిక కూడా లేదు నిజం చెప్పాలంటే. స్వామి సేవ చేయాలనే ఉంది, కానీ స్వామి అంటుండు పొందు 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 అని. పొందే విధంగా నువ్వు యోగ్యత సాధించుకో అంటే చెప్పి స్వామివారే అంటున్నారు. నేను మాత్రం స్వామి నాకు మీ సేవ ఉంటే చాలు, నాకు అంతకంటే ఏం అవసరం లేదు, నేను అల్పుణ్ణి అంటున్నాను. ఇక ఆయన ఇష్టం. కానీ ఆయన చెప్పినటువంటి యోగ్యత సాధించవలసినటువంటి పని నా పైన ఉంది. ఆ స్థితికి చేరే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత నేను స్వామివారిని పొందుతున్నా ఆయన ఇష్టం. అంటే ఇవన్నీ కూడా మీరు ఎక్కడెక్కడన్నా గురువులు చెప్పిన విషయాలు విని, లేదంటే ఎవరైనా ప్రవచనాలు వినో, లేదా మరొకటి వినో, ఇలాంటి ప్రేరణ పొందుతారా? మీ అంతటా మీకే స్వతహాగా ఇవన్నీ వచ్చినాయి భావన? నామంతా నాకే వచ్చినాయి. నేను ఎవ్వరిని అనుసరించలేదు. నేను ఎక్కడ ఏ పుస్తకాలు కూడా చదవలేదు. శ్రీ వెంకటేశ్వర మాసపత్రికకు వచ్చినటువంటి ఆర్టికల్ చదువుతా, ఆ తర్వాత స్వామివారు ప్రసాదించేటువంటి లీలల అనుభూతుల సారం అంతే. నాకు ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం వచ్చిందని చెప్పిన కదా, అప్పుడు నేను ఒకటి అనుకున్నా, ఏంటంటే ప్రభు మీరు నాకు ఇష్టము లేక అని చెప్పి నేను ఎప్పుడు మీతో చెప్పలే, డైరెక్ట్గా నోడుతూ చెప్పలే. అలాంటప్పుడు మీరు నాకు ఇష్టం అని చెప్పి నా ఉదయంలో పట్టిన భావాలు మీకు ఎలా తెలిసినాయి అంటే, అప్పుడు ఆయన ఏం చూపించిందంటే, ఆయన దగ్గర నుంచి లీలలు ఒక కిరణాలు మన పైన పడతాయి, తిరిగి ఇవే కిరణాలు క్షణంలో కూడా ఆయనకు చేరిపోతాయి. అక్కడి నుంచి నాకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టిండు. ఈ విధంగా నాకు ఇప్పుడు నేను పొందినటువంటి జ్ఞానం అంతా కూడా స్వామివారి ఇచ్చింది. శిక్షణ నేను ఎప్పటికీ కూడా తిరుమలలో ఉన్నటువంటి మూలమూర్తిని చూసుకుంటూ, ఆయన పాదాలను దర్శించుకుంటూ, ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉంటా తప్ప ఇంకా వేరే ఏం లేదు. భగవద్గీత చర్మ శ్లోకాన్ని ఆచరిస్తుంటా. ఇంకా నాకు ఎన్నో నియమాలు పెట్టిండు. నువ్వు ఎవరితోటి మాట్లాడకూడదు, ఆఫీసు ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు, అవసరం ఉంటే తప్ప ఇతరులతోటి మాట్లాడకూడదు, ఫంక్షన్లకు పబ్బాలకు వెళ్ళకూడదు, బయట ఎక్కడ భోజనం చేయకూడదు. ఇలాంటి నియమాలు ఉన్నాయి చాలా. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, సంఘంలోకి వెళ్ళను. మీ ఇంటర్వ్యూలు కూడా మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు. రథయాత్ర ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసుకునేది రథయాత్ర మందమే ఉండేది, కానీ ఇంకా నేను బయట ప్రపంచానికి రాను. నాకేం అవసరం, స్వామి పని చేయాలంతే. స్వామి కార్యం నెరవేర్చడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా తప్ప ఇతరుల మెప్పు నేను ఎప్పుడు ఆశించలేదు. నేను ఇంతవరకు శాల్వతోటి సన్మానానికి ఒప్పుకోలేదండి, ఇప్పటికి కూడా ఒప్పుకోలేదు. ప్రభు ఇంతవరకు నా జీవితంలో నేను ఇంతవరకు కూడా ఎవరితోటి సన్మానించబడలేదు. శబాస్ సేవక అని మీరు ఒక మాట అనండి, అది చాలు నాకు అని. నన్ను కోటి శాల్వాలతోటి సన్మానించిన విధంగా నేను భావించుకుంటా ప్రభు అని చెప్పండి. అది నమో వెంకటేశ్వర రథం అంటే. 4 వైపులా మూర్తులు ఉంటారు. ఆ నమో వెంకటేశ్వర రథాన్ని ఏ విధంగా నిర్మించాలి అని చెప్పి నేను వెనక ముందు అవుతున్నటువంటి సమయంలో ఒక కల వచ్చింది.
నేను ఒక శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి స్వామివారి దర్శనార్థం వెళ్ళిన. అక్కడ ఒక పాదాల మండపం చూసిన. ఇప్పుడు తిరుపతిలో పాదాల మండపం ఉంటుంది కదా, పాదాల మండపాన్ని చూసిన నేను. 4 ముఖాలు ఉంటాయి దానికి, అన్ని ముఖాలు ఒకే రకంగా ఉంటాయి. చూడంగానే ఇంత లోపట్నే ఆ 4 ముఖాలలో 4 వెంకటేశ్వర స్వాములు వచ్చి నిలబడ్డారు. అందులో ఒక స్వామి దగ్గరికి వెళ్ళిన. నేను లోపలికి వెళ్ళి ఆ స్వామిని పూజించే క్రమంలో పూజించే టైంలో తిరుమల గర్భగుడిలో ఉన్నట్టుగా భావం ఏర్పడింది. గర్భగుడిలో స్వామివారు పంచపైన అంటే అభిషేకం తర్వాత ఆయన చిన్న పంచపైన ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉన్నారు. అతనితో తనివి తీర ప్రార్థించి ఆయన పాదాల పైన నా తలను పెట్టి ముక్కేసి బయటకు వచ్చేసాం. ఒక మండపానికి 4 వైపులా ఈ విధంగా పెట్టాలి. భక్తులకు స్వామివారి పాదాలను పైన వాళ్ళ తలబెట్టి ప్రార్థించండి అని చెప్పాలి అనే విషయం నాతో చెప్పేసి ఉంటుంది. అంటే నేను పొందినటువంటి ప్రతి అనుగ్రహం కూడా భక్తుల వద్దకు చేర్చడం నా బాధ్యత. అదేవిధంగా చెప్పేవాడిని. నమో వెంకటేశ్వర రత్నం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మీకు ఏ టెంపుల్ దగ్గరికి పోయినా కూడా వెంకటేశ్వర స్వామిని ముట్టుకోనివ్వరు, ఆయన పాదాలను ముట్టుకోనివ్వరు. మీరు పళ్ళు పాలు అవన్నీ కూడా సమర్పించి పత్రం పుష్పం ఫలంతో సమర్పించి ఆయన పాదాలపైన మీ తలబెట్టి ప్రార్థించండి అని చెప్పారు. వారి ఇచ్చినటువంటి లీల ద్వారా ఆ రథాన్ని యొక్క నిర్మాణం జరిగిందండి. ఇప్పటికీ కూడా ఈ ప్రతి సంవత్సరం మేము జప సంపన్న చేసే ముందు ప్రతి గోకులాష్టమి జప సంపన్న చేస్తుంటాం. ఒక రోజు ముందు పాదాల మండపం పైన ఈ జపాన్ని పెట్టి ప్రార్థిస్తుంటా. ఆ పాదాల మండపం పైన నేను పెట్టి పూజ చేసే సమయంలో ఇదే మూర్తి మళ్ళీ అక్కడ కనిపిస్తున్నా. నేను మాత్రమే చూసేటువంటి లీలలో కనబడి ఆయనకే సమర్పించుకుంటాం, ఆయనకే మొక్కుతుంటాం, ఆయన పాదాలకే నమస్కరిస్తుంటాం.